ఎండలైతే బీభత్సంగా ఉన్నాయి కదండి. ఇప్పుడైతే నేను చూపించే రెసిపీ చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దీంట్లో కావాల్సినవి ఒక బనానా, అట్లాగే ఒక యాపిల్, ఒక 15-16 ద్రాక్షకాయలు, 4 స్పూన్ల షుగరు, అట్లాగే 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అండి. ముందుగా ఒక 1/2 లీటర్ పాలల్లో ఒక 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇట్లా లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు పాలు అన్నవి వేడి చేసుకోవాలి. ఒక 2 పొంగులు వస్తే చాలండి. 2 పొంగులు వచ్చినాక ఇది కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఒకసారి కలిపేసి దాంట్లో వేసేయాలండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. అట్లాగే షుగర్ పౌడర్ కూడా వేసేయాలి. అదే షుగర్ అండి, షుగర్ పౌడర్ కాదు. అది కూడా వేసి తిప్పుతూనే ఉండాలండి. ఇంకా చిక్కగా వచ్చింది అనిపించుకుని ఇక కట్టేయడమేనండి. ఒక 2 అవర్స్ అయినా పక్కన పెట్టేయాలి కూల్ అవ్వడానికి. ఇప్పుడు ఒక బాక్స్లోకి తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్ కూడా వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ కస్టర్డ్ రెడీ. ఫ్రూట్ రెడీ అండి.